ఎలా ఉందన్న సినిమా? సినిమా ఓదిల 2 సినిమా చూసొస్తున్నానండి. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కువ కొంచెం అంటే క్షుద్ర శక్తుల మీదే దీన్ని కొంచెం ఎక్కువ బయట ఆ గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ తీశారు. అంటే కథ పరంగా చూసుకుంటే ఓకే. అంటే ఒక దేవుడికి క్షుద్ర శక్తులు కదా, కానీ ఎక్కువ లాస్ట్ వరకు కూడా క్షుద్ర శక్తే గెలుస్తూ వచ్చింది. అంటే 10 సినిమాలు ఇంటర్వెల్ తోటే అది ఆగిపోద్ది. కానీ ఇందులో ఏంటి దేవుడే ఓడిపోతాడేమో అన్న ప్రతి ఒక్కరికి కలిగింది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత అసలు దేవుడే ఓడిపోతున్నాడా నాకు కలిగింది. మిగతా నాకు వదిలేయండి. ఇదేంటి దేవుని తక్కువ చేసి చూపెడుతున్నారేంటి ఇందులో? అంత తమన్నా వచ్చింది, అంత ఏదో చేద్దామని వచ్చింది, కానీ తమన్నా ఏం చేయబోతుంది? ఇంకెవరు వస్తారు ఇందులో? మెయిన్ తమన్నా హీరోయిన్, ఇంకెవరు వస్తారు? లేదు. ఆ లాస్ట్ వరకు కూడా మంచి సినిమా. ఒక తిరుపతి గారి యాక్టింగ్ అయితే నిజంగా, అంటే బయట యాక్టింగ్ కాదు, సమాధిలో ఉండి కూడా యాక్టింగ్ చేశాడండి. అది అన్నమాట సినిమా చాలా బాగుంది. ఏమండి సూపర్ సూపర్. అంటే ఇప్పటివరకు చూసిన మన అంటే ఎక్కువ అందరూ చంద్రముఖి అని రాజమౌళి సినిమా అని పోలుతున్నారు. ఆ సినిమాలతో పోల్చొద్దు. దాని ఎవరు ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్ కొత్త అలాగే సంపత్ నంది గారు ఆయన డైరెక్షన్లో ఆయన సినిమా తీశాడు. చాలా బాగుంది సార్ సినిమా అయితే. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఎక్కువ అన్ని అంతా శివుడి గురించే కదా ఇందులో. లవ్ సాంగ్స్ అంటే కొంచెం 4 రకాలు లేవు. ఎక్కువ శివుడి గురించి, మెయిన్ దేవుడి గురించి, శుద్ధశక్తుల గురించి. కథ అయితే ఒకే దాని మీద వెళ్ళింది. కథ తగ్గిందని కాదు, అంటే దానికి ఓదిల 2కి సంబంధించిన కథ. అంటే ఓదిల 3 కూడా ఉంది లాస్ట్లో అయితే పెట్టారు. మరి అన్న ఇప్పుడే ఓదిల 2 సినిమా చూసిన. అసలు మ్యూజిక్ అయితే చాలా బాగుంది, యాక్టింగ్ అయితే చాలా ఉంది. తమన్నా గారు ఆ గెటప్ వేశారు కదా, బాగుంది అనను, చేతులతో చెప్తా నమస్కారం. అసలు నాకు తమన్నా గారే పర్ఫెక్ట్. సంపత్ నంది గారు, మై డైరెక్టర్ అశోక్ తేజ అన్న, మీరు తమన్నా గారిని తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే అసలు హైలైట్. నేను ఆ తమన్నా గారి గెటప్కు బాగుంది అన్న, ఇంతే నా నమస్కారం. అసలు నేను ఇక చేతులెత్తి నమస్కారం ఇస్తున్నా, ఇట్లా పెడుతున్నా అంటే ఎంత బాగుందో ఇక మీరే అర్థం చేసుకోండి. అసలు విలన్ తిరుపతి అని క్యారెక్టర్ చేసిండు కదా, అసలు మామూలుగా చేయలేదు. తమన్నా గారికి అరుంధతి మూవీ అనుష్క గారికి ఎట్లనో తమన్నా గారికి వదిలేటు అట్లా. అసలు యాక్టింగ్ అయితే తమన్నా గారు మొత్తం ఉంటారు. ఇంటర్వెల్ అప్పుడు ఒక కొద్దిసేపు వస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారు. యాక్టింగ్ అయితే అసలు తమన్నా గారు చించేసిండ్రు. అంటే కాన్సెప్ట్ డిఫరెంట్. నార్మల్గా హీరో ఫస్ట్ వస్తారు అట్లుంటుంది కదా, హీరో ముందు చూపిస్తారు, హీరోను ఫస్ట్ చూపెడతారు, తర్వాతకి తమన్నా గారిని చూపెడతారు. అట్లా తమన్నా గారిని చూపెడతారు. కానీ ఒక్కొక్క సీను చాలా బాగుంది. ఆర్టిస్టులను పెద్దగా తీసుకోవడము అని ఏం లేదు, చిన్న వాళ్ళని తీసుకొని వాళ్ళతోటే చేయించండి యాక్టింగ్. హిబా పటేల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? హిబా పటేల్ది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె పెద్ద డైలాగులు కాకుండా ఏం లేవు, జస్ట్ మామూలుగా ఉంది అంటే ఉంది. విలన్కి భార్యగా నటించింది.